నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను మీ షన్విత ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి మనతో మాట్లాడడానికి శివరుద్ర స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఏంటి సమాజంలో ఏం జరుగుతుంది ఎలా ఉండాలి ఏం జరగబోతుంది ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం అమ్మా చెప్పుతల్లి ఎలా ఉన్నారండి ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ పాటిస్తూ తిరుగుతూ ఉన్నామమ్మా ఇప్పుడు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఈ యుగంలో ఇలా ఉందంట అని అంటారు ఒకవేళ మంచి జరిగితే అబ్బా మంచి జరిగింది అని అంటారు చెడు జరిగితే ఈ కలియుగం ఇలా ఉంది అని అంటారు అసలు ఈ కలియుగం అనేది ఎప్పుడు అంతమవుతుందండి మరి కలియుగం వచ్చేసమ్మా ఒకసారి మనం 4 యుగాల గురించి మాట్లాడతాం ఒక యుగం వచ్చేసి సత్యయుగం రెండో యుగం వచ్చేసి త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం కలియుగం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా పరిస్థితులు వచ్చాయి ఈ కలియుగం అనేది మనము ఇప్పటి కలియుగం కాదు ఇది వచ్చేసి 28వ కలియుగం 28th కలియుగం అని ఎలా అంటున్నారు స్వామి మీరు మీకు ఎలా తెలుసు అంటమ్మా ఒక్కొక్క కలియుగంలో ఒక కలిపురుషుడు ఎలాగైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆ కలిపురుషుడిని గెలిచిన వాడు మీరు అన్నట్టుగా కలికి భగవానుడు అంటే దేవుడు ఈ దేవుడు గెలిచిన తర్వాత రుజువులు ఎవరి ఇంట్లో పుడతాడమ్మా కలిపురుషుడిని చంపడానికి కలి భగవానుడు పుట్టేది ఒక గర్వం ఒక తల్లి నుంచి మనం అన్నట్టుగా శంబాలా నగరంలో పుడతాడు అన్నాడు కదమ్మా ఆ శంబాలా నగరంలో పుట్టే ఆ తల్లిదండ్రులు రుజువులు పెడతారు కదా ఈ రుజువులే మీరన్నట్టుగా కలియుగం 28వది ఎలా వచ్చిందని చెప్పడానికి అర్థం అందుకని కారణం పరమాత్ముడు ఏం చేశాడంటే అమ్మ ఈ కలియుగం ఇంకొక 3000 సంవత్సరాలు ఉంది ఒక యుగం 5000 ఉంటుంది ఇంకా 3000 సంవత్సరాలు ఉన్నది ఆ 3000 సంవత్సరాలు ఇది ఇంకా కలియుగంలో ఇది ఎంట్రీ మాత్రమే మనం ఇచ్చింది అమ్మాయిలపై పైశాచికత్వం భార్యలు భర్తలు ఈ గొడవలు రోడ్డున ఇవన్నీ వచ్చింది 20%. 99% వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటమ్మా పురుషుడు 18వ సంవత్సరానికి చనిపోతాడు ఆయుష్ 18 ఇయర్స్కే పురుషుడు అవుట్ స్త్రీ 25-26 సంవత్సరాలు బతుకుతుంది అని చెప్పి ఉన్నది మన దగ్గర రాసి కూడా ఉంది కాలజ్ఞానంలో కూడా ఈ విషయ వివరణ రాసి ఉంది అయితే ఇక్కడ జరగబోయేది రానున్నప్పుడు ఏమవుతుందంటమ్మా ఒక పురుషుడు ఎప్పుడు చూసినా మద్యం మత్తులోనే ఉంటాడు ఒక స్త్రీ కావాలని కోరుకుంటాడు ఒక స్త్రీ కాకుండా ఎవరి కడుపులో అయితే పుడతాడో ఎవరి చెల్ల అక్క ఉంటుందో వాళ్ళతో కూడా శారీరకంగా ముందుకు పోయే ఆ పైశాచికత్వమే కలియుగం అంతం అప్పుడు విలువలు ఉండవు ఇంకా అప్పుడు ధరణిమాత భూమండలాన్ని వదిలిపెట్టేసి మహావిష్ణువుని కోరుకుంటుంది నేను మోయలేను ఇంకా అని చెప్పినప్పుడే కలి పురుషుడిని ఆ ఆధిపత్యాన్ని స్వీకరించడానికి కలి భగవానుడు వస్తాడు కలి పురుషుడు ఒక శక్తి అమ్మ కలియుగం కాదు ఇది కలి పురుషుడు ఒక శక్తి ఆయన మొదటి యుగంలో 25%, రెండో యుగంలో 50%, మూడో యుగంలో 75%, కలియుగంలో 100% నడుస్తుండు కలి పురుషుడు ఒక వ్యక్తి ఒక శక్తి అది ఆయన ఒక రూపం తీసుకుంటాడు మళ్ళీ ఆయననే ఇవన్నీ ఈ విధంగా ప్రేరేపిస్తూ వస్తున్నాడు కదా ఆయనను చంపడానికి వచ్చినప్పుడు కలియుగం అంతమయ్యేటప్పుడు కలి భగవానుడు వచ్చి చంపుతూ ఉన్నప్పుడు కలికి భగవానుడు క్షమాభిక్ష అడుగుతాడు మళ్ళీ క్షమాభిక్ష కంటే భిక్ష వేరే లేదు ఎందుకంటే ప్రాణం తీయడం కంటే క్షమాభిక్ష అడిగితే సరెండర్ అయిపోవడం కదా అలా చేసినప్పుడు జరిగింది కలియుగం అంతం మనం 28లో ఉన్నామని అన్ని పురాణాల్లో రాసి ఉంది చదువుకోవాలి మళ్ళీ యుగం పుడుతుంది మళ్ళీ మనం పుడతాం అన్నీ జరుగుతూ వస్తుంది ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది స్వామి అని అడిగితే అమ్మ ఎప్పటి వరకు కలియుగం సత్యయుగం అవుతుందో అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది ఈ యుగం అప్పటి వరకు నా తండ్రి 3 కన్నులు మూసుకునే ఉంటాడు ఆయన కోరిక కూడా అదే నా మాట మీకు అర్థమైందా ఎప్పుడైతే కలియుగం సత్యయుగం అవుతుందో అప్పటిదాకా ఈ యుగాలు జరుగుతూనే ఉండాలి అందుకని ఈ అరాచకాలు ఈ మానభంగాలు ఈ మోసాలు ఈ దోపిడీలు ఈ నమ్మక ద్రోహాలు వెన్నుపోట్లు ఇవన్నీ చూస్తూ కూడా ఇదే ప్రపంచంలో ఉంటాం మనం దీన్ని మార్చే ప్రయత్నం చేయం మార్చడానికి చెప్పిన వాడిని ఎల్లెలవయా అని అంటాం కాబట్టే దీని పేరు కలియుగం అయ్యిందమ్మా అందుకని కలియుగానికి అంతం ఉంది ఆ అంతంలో అన్నీ అనుభవించే అంతమవుతుంది అంత సులభంగా కాదు అది విషయం